బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మీనకలు గ్రామంలో ఆదివారం రాత్రి గొడవ జరిగింది. ఈ గొడవలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కావడంతో 108 సహాయంతో బుచ్చిరెడ్డిపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వైద్యశాలకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాయాలైన వ్యక్తి మాట్లాడుతూ తన భార్యతో చిన్నపాటి గొడవ జరగడంతో తన భార్యని తిడుతుండగా అదే సమయంలో ఆ దారిన వెళుతున్న టీడీపీకి చెందిన వ్యక్తి ఆ మాటలు విని తననేదో తిడుతున్నట్లుగా ఊహించుకుని తన మనుషులతో వచ్చి కర్రలతో కత్తులతో దాడి చేశారని తెలిపారు. అధికారులు తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు వచ్చి కలవకపోతారు పడిపోయారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మీనకలు గ్రామంలో ఆదివారం రాత్రి గొడవ జరిగింది. ఈ గొడవలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కావడంతో 108 సహాయంతో బుచ్చిరెడ్డిపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వైద్యశాలకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాయాలైన వ్యక్తి మాట్లాడుతూ తన భార్యతో చిన్నపాటి గొడవ జరగడంతో తన భార్యని తిడుతుండగా అదే సమయంలో ఆ దారిన వెళుతున్న టీడీపీకి చెందిన వ్యక్తి ఆ మాటలు విని తననేదో తిడుతున్నట్లుగా ఊహించుకుని తన మనుషులతో వచ్చి కర్రలతో కత్తులతో దాడి చేశారని తెలిపారు. అధికారులు తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. దేని గొడవ జరిగింది? చెప్పింది రోజు తాగొస్తున్నావు తాగబాబని చెప్తున్నాను అడిగినాను నేను. అదేనా భార్య చెప్పింది మీద అర్థం తెచ్చుకుంటారు. ఎంత టైం ఎంత టైం ఉంటుంది గొడవ పడుతుంది? ఏదో పొద్దుగా వచ్చాయని చెప్పి నుంచి వచ్చాయని చెప్పి నా భార్య జరిగింది. అడిగిన తర్వాత లేదమ్మా నేను ఏదో కొంచెం టింగ్ చేయించాను, ఇలా తప్పు చేయలేదు కదా, కొంచెం ఇప్పుడు ఏదో టింగ్ చేయించాను. ఈ మధ్యలో నేను నా భార్య ఈలోనే మాట్లాడుతున్నాను కదా, సుధీర్ అనే అబ్బాయి మధ్యలో అంటే పోతున్నాడు. అతన్ని నేను తిట్టాను అనుకొని ఆ అబ్బాయి నన్ను మాట్లాడాడు. మళ్ళీ నన్ను దాటుకొని పోయి మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను కదా తిట్టాను. నేనైతే తిట్టాను, అబ్బాయి నేను నా వైపు నేను అనుకుంటున్నాను మాట్లాడుకుంటున్నానని చెప్పాను. అన్న తర్వాత నేను అన్నీ తిట్టింది అది చెప్పి నాతో ఘర్షణ దిగాడు. ఘర్షణ దిగిన తర్వాత నీతో నాకేం పనరా, నా వైపుతో నేను మాట్లాడుకుంటున్నాను, నీకు నాకేం సంబంధం వస్తుంది అని చెప్పి నేను పోరా అని చెప్పి నేను పోవని చెప్పి నెట్ పంపించేసాను. నెట్ పంపించి నన్ను ఆడతావా అది ఇది అని చెప్పని ఓలో నన్ను తీసుకొచ్చాను. ఓలో తీసుకొచ్చిన తర్వాత నేను మాట్లాడుతూ కరెక్ట్గా చేస్తా ఉన్నాను. ఈ విధంగా కర్రలతో అనుకోవాలి నరేష్, గుట్టి సుధీరు, గుట్టి కిష్టయ్య, చింత రమేష్, కాకాని రమేష్ వీళ్ళంతా కత్తులు తీసుకొని నా మీద దాడి చేయడం జరిగింది. అనపల్లి నరేష్ అయితే ఫస్ట్ దెబ్బ కొట్టిన అతనే కర్రతో కొట్టిన అతనే పడిపోయాను. తర్వాత కాకాని రమేష్ వీళ్ళంతా కత్తులు తీసుకొని రక్తం పడాల్సినప్పుడు నాకు తిరగడంతో అది నా మీద దెబ్బ ఈ విధంగా రక్త గాయాలతో కొట్టాను. తలకి 3 దెబ్బలు. అన్నపల్లి నరేష్, రమేష్, సుధీర్, మెయిన్ వాడు, కిష్టయ్య, చింతల రమేష్ వీళ్ళంతా పార్టీ పరంగా మేమంటే వైసీపీ, వాళ్ళు పార్టీ పరంగా సూర్య అవినాష్ కూడా దీంట్లో సూర్య అవినాష్ అనే అతను ఇటువంటి గొడవలకి ఏటికి రాడు. సూర్య అవినాష్ అనే అబ్బాయికి తాగిచ్చి మద్యం తాగిచ్చి గొడవల్లోకి చేశారు. సూర్య అవినాష్ అనే అతను మా అన్నకి బండికి డ్రైవర్కి వస్తూ ఉంటాడు, చేసుకుంటూ ఉంటాడు. సూర్య అవినాష్ని కూడా తాగిస్తే తీసుకొచ్చారు. ఈ విధంగా గెలిచిన దగ్గర నుంచి చాలా దగ్గర పార్టీ పరంగా ఇట్లా కార్యాల దగ్గర కూడా గొడవలు వస్తాయని
కానీ మనల్ని పట్టించుకోలేదు. మనం కూడా ఏదో కార్యానికి పోయాము, మనందరం ఒక కొలుస్తుంది ఏదో వచ్చాము, ఫోన్ చేసుకుని పోయినామా లేదా అన్న విధంగా చేసుకుంటూ పోతాం. కానీ ఈరోజు మాత్రం అయితే పరంగా దీన్ని మీడియా ద్వారా నేను చెప్పుకోగలుగుతున్నాను. పోలీస్ వాళ్ళు ఈ మీడియా వాళ్ళందరూ కలిసి నాకు ఏదో న్యాయం చేయాలని చేస్తున్నాను. నాకు ఇద్దరు ముగ్గురు ఫస్ట్ బాబా, తర్వాత బాబు, తర్వాత బాబా. నా భార్య వచ్చి కాలాలు పట్టుకొని నన్ను వదలలేదు, భయంకరంగా కొట్టారు, అంతా చేశారు. అయినా నా ప్రాబ్లం భగవంతుడు సల్లం కదా అని నేను బాబు